హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు చూడండి, పాస్ట్ ఒక 10 days నుంచి మనదేం వీడియోస్ రాలేదు, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ మనం ఐటీసీ కోహినూర్లో మాదాపూర్ హైటెక్ సిటీలో March 25th and 26th 2 days వర్క్షాప్ జరిగింది. అందువల్ల ఆ వర్క్షాప్ బిజీలో ఒక 1 week మనం వీడియోస్ చేయలేకపోయాము. డెఫినెట్గా ముందు మనం మంచి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. అది ఇప్పుడు చూడండి, మార్కెట్ నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను. మార్కెట్ వచ్చి ఒక కరెక్షన్లో ఉంది. ఆ కరెక్షన్ నుంచి అప్పుడప్పుడు ఒక బౌన్స్ బ్యాక్ వస్తుంది. ఎవ్రీ బౌన్స్ బ్యాక్ వచ్చి మనం ఒక ఆపర్చునిటీగా యూటిలైజ్ చేసుకోవాలి. ఏదైనా స్టాక్స్ ఉంటే మనం మంచి ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం. ఎందుకంటే అంటున్నాను, మార్కెట్ అట్ ప్రజెంట్ ఏదైనా ఒక పుల్ బ్యాక్ వచ్చిందంటే వస్తుంది. అలాంటప్పుడు జూన్లో మాత్రం కొద్దిగా కాషియస్గా ఉండండి. ఎందుకంటే జూన్లోనే ఒక లాస్ట్ లెగ్ ఆఫ్ ద ఫాల్ అనేది రాబోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ జూలై నుంచి ఒక మంచి ర్యాలీ ఉండబోతుంది. బట్ ఈలోపే అన్నీ చూడండి, ఈ ఒక 3 to 4 months నుంచి మార్కెట్ అసలు ఎంత అంటే ఒక ఇరిటేషన్ చేసింది మార్కెట్. అంటే ఎవరికి అంటే అటు వెళ్ళకుండా ఇటు రాకుండా, బట్ ట్రేడింగ్ చేసేవాళ్ళు బాగా సంపాదించారు, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే ట్రేడర్స్కి వాళ్ళకంటూ కొన్ని వ్యూహాలు ఉంటాయి, అవి వేసుకొని డెఫినెట్గా మంచి యానింగ్ చేసి ఉంటారు. అది కాబట్టి బట్ నేనేది ఇన్వెస్టర్స్కి షేర్స్ అన్నీ కొన్ని దిగుంటుంది ఖచ్చితంగా, అవన్నీ ఇక మనం భరించాల్సిందే. బట్ అదే ఫ్యూచర్స్లో నాలెడ్జ్ ఉండేవాళ్ళు హెడ్జింగ్ చేసుకొని డెఫినెట్గా వాళ్ళు అందులో కూడా కొన్ని ప్రాఫిట్స్ చేసి ఉండొచ్చు, చెయ్యొచ్చు. ఇది అలాంటి ఆపర్చునిటీయే. అది ఇప్పుడు చూడండి, మనం చెప్పించేది ఇది ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేది స్టాక్స్ అన్నీ మీకు చాలా ఉపయోగపడుతుందండి. అంటే నెక్స్ట్ ఒక 2 yearsకి ఈ స్టాక్స్ అన్నీ కూడా ఒక మంచి ఫాల్లో మీరు ఇప్పుడు పట్టుకుంటున్నారు అంటే ఎక్కడ ఏ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. ఆ లెవెల్స్లో మీరు పర్ఫెక్ట్గా మీరు కొనుక్కుంటే డెఫినెట్గా మీరు ఒక మంచి రిటర్న్స్ చూస్తారు. ఒక 1 year, ఒక 12 months, 18 months అట్లా. ఇందులో ఒక బ్యూటిఫుల్ అంటే మీకు ఏ లెవెల్లో తగిలినా కూడా, సపోజ్ ఇది చూడండి, నేను 3 levels చెప్తాను. అంటే టైప్ 1 3 level, అది 35%, 35%, 35%. అదేలాగా టైప్ 2 అంటే 50%. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ 50% గుర్తుపెట్టుకోండి. తర్వాత పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్, అది మీ అందరికీ తెలుసు. అది అలా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్. చూడండి, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఈ స్టాక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 428 ఉంది. చూడండి, ఇప్పుడు 428 ఉంది. ఈ స్టాక్ ఇక్కడ మీరు ఒక 35%ని బై చేయండి. చూడండి, ఇక్కడ ఒక 35% బై చేయండి. తర్వాత 375లో అక్కడ ఒక 35% బై చేయండి. ఆ తర్వాత 375 తర్వాత 207లోనే ఒక 35% కొనాలి. చూడండి, చాలా ఇంపార్టెంట్. చూడండి, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అది బట్ మీరు కొన్న తర్వాత ఒక 40% అనేది రిటర్న్స్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. వచ్చినప్పుడు యావరేజ్ చూసి ఒక 30%, 40% రిటర్న్స్ తీసుకొని బయటికి వెళ్ళండి. అలాగే హోల్డ్ చేయొద్దు. ప్రాఫిట్ చూస్తే బుకింగ్ చేయండి. అది ఈ స్టాక్ కూడా మనకి 2018 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 13,800 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు ఐసిఐసిఐ సెక్యూరిటీస్. ఇది ఎలా అంటే ఎన్ఎస్సిలో కోడ్ కూడా ఐసెక్ అని ఉంటుంది, ఐఎస్ఈసి అని ఉంటుంది. అది
తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనం రెగ్యులర్గా వర్క్షాప్ జరుపుతూ ఉంటాము. ఇప్పుడు ఆల్రెడీ మొన్న మనం మార్చ్ 25th అండ్ 26th వర్క్షాప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ చెన్నైలో మే 6th అండ్ 7th 2 days వర్క్షాప్ జరుపుకుంటున్నాము. ఆల్రెడీ బుకింగ్స్ జరుగుతున్నాయి బ్రహ్మాండంగా. ఓన్లీ లిమిటెడ్ సీట్సే. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే మీకంటూ కొన్ని పనులు ఉంటాయి, మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని కానీ అక్కడికి రాలేరు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు హైదరాబాద్ కూడా లాస్ట్ ఒక 5 to 7 మెంబర్స్ సీట్స్ అసలు మేము అలకేట్ చేయలేకపోయాం. వాళ్ళందరినీ నెక్స్ట్ సెషన్కి రమ్మని చెప్పున్నాం. ఇంకా తప్పట్లేదు. అలాగే కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చెన్నైలో లిమిటెడ్ సీట్సే. బుకింగ్ చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్ అండి. నేను చెప్పడానికి ఏమి లేదు. ఎందుకంటే నా దగ్గర వన్స్ వర్క్షాప్ నేర్చుకున్న తర్వాత వాళ్ళంతా వచ్చి వాళ్ళకి అసలు యార్నింగ్స్ అనేది ఎలా యాడ్ చేయాలి స్టాక్ మార్కెట్లో అనేది చాలా బ్యూటిఫుల్గా చెప్పిస్తున్నాము. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాటజీ చెప్పిస్తున్నాము. తర్వాత షార్ట్ టర్మ్లో ఈక్విటీ ఒక 20 daysలో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి, ఈ 2 స్ట్రాటజీ. అంటే లైఫ్లో మీరు ఎవరిని డిపెండ్ అవ్వరండి. స్టాక్ మార్కెట్లో నేను ₹1 సంపాదించాలి అని ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళకి మాత్రమే ఈ వర్క్షాప్. ఇది అంత బ్యూటిఫుల్ వర్క్షాప్ ఇది. కాబట్టి రియల్గా ఓన్లీ ప్యాషన్ ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మన వాట్సాప్ టీమ్ని. అది చెన్నైలో ది పార్క్ హోటల్ మే 6th and 7th 2 days వర్క్షాప్ జరుపుతున్నాము. అది మరొక స్టాక్ వచ్చి చూడండి, జాన్సన్స్ కంట్రోల్. చూడండి, జాన్సన్స్ కంట్రోల్ JCHAC. జాన్సన్స్ కంట్రోల్ అంటే జాన్సన్స్ కంట్రోల్ ఇటాచి ఎయిర్ కండిషన్. ఇది ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1016 ఉంది. ఇక్కడ ఒక 35% బై చేయండి. చూడండి, ఇక్కడ ఒక 35% బై చేయండి. తర్వాత 880లో 880లో ఒక 35%. తర్వాత 440లో ఇంకొక 35%. చూడండి, జాన్సన్స్ కంట్రోల్ ఇది కూడా 2800 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2007 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇక మీకు మన దగ్గర మన గురుప్రసాద్ అకాడమీలో ఒక 3 products ఉన్నాయి. మనం వచ్చి మొహరత్ ట్రేడింగ్ నుంచి అది లాంచ్ చేస్తున్నాము. ఈ 3 products వచ్చి 21 days స్టాక్స్ గురించి. తర్వాత ఎవ్రీ మంత్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ అదొకటి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీ మంత్ సింగిల్ ఎంట్రీ. ఈ 3 products మన మొహరత్ ట్రేడింగ్ నుంచి లాంచ్ చేస్తున్నాం. చాలామంది తీసుకున్నారు, దానివల్ల ఉపయోగపడుతున్నారు. అది తర్వాత అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం విత్ ఒక సేఫ్. అంటే నన్ను రెగ్యులర్గా ఇప్పుడు కూడా మొన్న కూడా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మన ITC కోహినూర్లో నన్ను కొందరు కలవడానికి వచ్చారు. అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అంటే వాళ్ళ దగ్గర ఒక 3 crores 4 crores ఉన్నాయి. వాటిని స్టాక్ మార్కెట్లో డైవర్ట్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళు వచ్చి నన్ను అడిగారు. అంటే అలాంటి వాళ్ళు ఎంతోమంది నన్ను వచ్చి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్ ఎట్లా అంటే మనము కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తాము. మీరు అంటే ఇది వచ్చి 50 లక్షలు పైబడి ఉన్న వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి. అబోవ్ 50 lakhs ఉన్న వాళ్ళు మాత్రమే ఇది కాంటాక్ట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి మనం కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తాము. వాళ్ళు చక్కగా కొని పెట్టుకుంటారు స్టాక్స్ని. నెక్స్ట్ 5 yearsలో మనం రికమెండ్ చేసే స్టాక్స్ వచ్చి 1 crore అవుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు. అంటే ఆ ఫండ్స్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటిది ఏమీ లేదు. చక్కగా వాళ్ళ డీమెట్ అకౌంట్లో వాళ్ళు కొని పెట్టుకుంటారు. ఆ డివిడెండ్స్ కూడా నెక్స్ట్ 5 yearsలో ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. అది చాలామంది ఆ ప్రోడక్ట్లో ఒక చాలా డిజైనింగ్ ఏంటంటే ఒక స్టాప్ లాస్ అనేది ఉండదు ఈ 5 yearsలో. అంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్. చాలామంది US నుంచి, దుబాయ్ నుంచి చాలామంది నా దగ్గర తీసుకున్నారు ఈ ప్రోడక్ట్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే
మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మనం సుమన్ టీవీకి మనం రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నాం. మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.